ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈ మూవీ లైన్ కి సంబంధించి మీకు ఏది బాగా ఇప్పుడు దాకా అయితే చేయలేదు. అంటే మనకి పెద్ద పెద్ద కమర్షియల్స్ మూవీస్ కన్నా చిన్న చిన్న స్టోరీస్ లోనే ఎక్కువ వస్తుంది. వాట్ అబౌట్ యూ సార్? మీరు ఒక లెజెండ్ యాక్టర్ అయ్యి ఒక చిన్న మూవీకి చేయటానికి వచ్చేటప్పుడు సో when the content becomes hero, then all characters. మీకు ఈ మూవీలో బాగా గుర్తుండిపోయే 10 minutes. First minute means everything. ఇట్లా ఉన్నారు, ఒక మూవీకి మ్యూజిక్ ఇస్తారు అంటే నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. యాజ్ యూ టోల్డ్, ఇందాక నేను మిగతా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చూసాను, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అని చెప్పి. హౌ అంటే ఇంతకు ముందు అసిస్టెంట్? ఓకే. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే కల్మి అని, సో అతను కూడా హెల్ప్ చేశాడు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఆరంభం మే 10న ఆడియన్స్ ముందుకి వచ్చేస్తుంది. సో ఆరంభం ఏం చేయబోతుంది? నాకైతే ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఒక సస్పెన్షియస్ గా కనిపించింది, ఏవో థింగ్స్ దాగున్నాయి అనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? ఈ సస్పెన్సే మూవీ థియేటర్స్ వరకు వస్తుంది అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మూవీ టీం ఉన్నారు. అసలు ఆ సస్పెన్స్ ఏంటో ఒకసారి వాళ్ళని అడిగి తెలిసేసుకుందాం. హలో సార్. హాయ్ సార్, నాకు మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే, అంటే మూవీ ఆ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తూ ఉంటే కంప్లీట్ నాకు ఒక సస్పీషియస్ సస్పెన్స్ కనిపించింది. వాట్ బిహైండ్ దట్? So that is a story behind prisoner escaping from the jail. అది మనం ట్రైలర్ లో చెప్పినట్టు ఒక ఖైదీ తప్పించుకుంటాడు. ఆయన బాస్ కట్ చేయలేదు, తాళం పగలగొట్టలేదు, గోడలకు కన్నం పెట్టలేదు. సో తప్పించుకోవడానికి ఏ ఎవిడెన్సెస్ క్లూస్ ఉన్నాయో అవన్నీ ఏం వదలలేదు. సో ఒక మిస్టీరియస్ తప్పించుకుంటాడు. సో దాన్ని వెతకడానికి వచ్చిన ఇద్దరు డిటెక్టివ్స్, వాళ్ళకి డైరీ ఒకటి దొరుకుతుంది, అదే చదువుతూ పోతారు. సో దెన్ ఇట్ రివీల్స్ వాట్ హీ వాజ్, వై హీ కేమ్ అన్నమాట. అసలు ఎలా తప్పించుకున్నాడు అది మీరు ఒక పని చేయండి, ఇది మనలో అనమాట. 150 రూపీస్ పేటిఎం చేసి టికెట్ పంపించేస్తారా? ఓకే. సో క్యారెక్టర్స్ అంటే కంప్లీట్ గా ఒక సస్పీషియస్ థ్రిల్లర్ కనిపిస్తూ ఉంది. మీకు ఈ మూవీ స్టోరీ వినగానే ఫస్ట్ డెఫినెట్లీ ఒక మంచి మూవీ చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మంచి స్టోరీ బేసికల్లీ. తర్వాత వీళ్ళని కలిసాక మంచి టెక్నీషియన్స్, వెరీ యంగ్ పీపుల్ అండ్ వెరీ ప్యాషనెట్ పీపుల్ అని మెల్లమెల్లగా ఇంకా అది ఇప్పుడు కంప్లీట్ అయ్యేసరికి సినిమా చూసాక లైక్ మొత్తం పైకి వెళ్ళింది అది. ఓకే. కంచపాలెం మూవీ కంప్లీట్గా ఒక నేటివిటీని నరేట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో ఈ మూవీ లైన్కి సంబంధించి మీకు ఏది బాగా అడ్మైరబుల్గా అనిపించింది? అంటే మూవీ మీరు చెప్పారు, ఇప్పుడు నేను మూవీని టీమ్ చూసిన తర్వాత, మూవీ స్టోరీ విన్న తర్వాత నాకు కంప్లీట్గా ఈ మూవీ బాగుంటుంది అనిపించింది, సో ఓకే చేశాను. మీకు ఆ థింగ్స్ ఏం నచ్చింది ఇప్పుడు ఈ మూవీ? బేసికలీ క్యారెక్టర్స్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్స్. వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? యా, నా క్యారెక్టర్ చాలా హానెస్ట్ గా ఉంది. లైక్ నాకు నచ్చింది. లైక్ అంటే ఇప్పుడు మనం రైటింగ్ లో ప్రతి క్రాఫ్ట్, రైటింగ్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్. అది చదివినప్పుడు మనకి డెఫినెట్లీ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా చూస్తారు, రేపొద్దున మీకు ఒక ఫీలింగ్ కలుగుతుంది డెఫినెట్లీ. గుడ్ ఫీలింగ్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్, అంటే గుడ్ ఫీలింగ్ ఆర్ బ్యాడ్. అలాగే గుడ్ స్క్రిప్ట్, గుడ్ రైటింగ్ ఆర్ బ్యాడ్ రైటింగ్. అంతే. బ్యాడ్ రైటింగ్ అంటే ఒక్కొక్కసారి బాగుంటాయి, కొన్ని చేయలేము మనం. ఓకే. అంటే ఎందుకు మళ్ళీ రిపీటెడ్ కాదు, మనకి బ్యాడ్ నుంచి కూడా మనం చాలా నేర్చుకునేది ఉంటుంది. ఈవెన్ గుడ్ నుంచి కన్నా బ్యాడ్ నుంచే మనం ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటాం. ఐ డోంట్ ఎంకరేజ్ బ్యాడ్. సో ఆఫ్ కోర్స్ కరెక్టే మీరు అన్నది. ఇప్పుడు దాకా అయితే చేయలేదు నేను అలాగా. మనకి గుడ్ కన్నా దాన్ని ఏ చాప్టర్ కింద వస్తుందంటే లెట్ దిస్ నాట్ హ్యాపెన్ టు యూ అంటే చాప్టర్ ఉంటుంది. వెన్ యు సీ సంథింగ్ బ్యాడ్, దట్ చాప్టర్ ఇస్ కాల్డ్ లెట్ దిస్ నాట్ హ్యాపెన్ టు యూ. ఆ బ్యాడ్ నుంచి ఏం నేర్చుకుంటారు? ఇది మనకి జరగకూడదు అని నేర్చుకుంటాం. బేసిక్ దట్ ఇస్ వాట్ వి లెర్న్. ఎవరైనా నిప్పు టచ్ చేసుకొని అంటారుగా, మళ్ళీ మనం టచ్ అక్కర్లా,
వాడు Malice చూసి కలిసి కనుక్కోరు. తెలిసిపోతుంది. So you will learn something like that also అన్నమాట. Yes. So learning is a process. లేదు అంటే ఇప్పుడు మన మామూలుగా భగవద్గీతలో చెప్పినట్టు లైక్ చేసుకుంటూ పోవాలా అంటారు. క్యారెక్టర్స్ అంత చాయిస్ చూస్ ఎందుకురా బాబు, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, చిన్న యాక్టర్ అడిగి చేసుకుంటూ పో అంటారు. ఒక్కొక్కసారి అలా ట్రై చేద్దామని చేస్తానండి. వెళ్తాను సెట్స్ లోకి వెళ్ళిన వెంటనే ఐ కాంట్, ఎందుకో ఉండలేను అక్కడ. ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు మీ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మేబీ అంటే ఐ మైట్ బి రాంగ్, ఐ డోంట్ నో. ఇప్పుడు దాకా అయితే చేయలేదు, బట్ మేబీ అప్పుడప్పుడు ట్రై చేశాను. యాక్చువల్లీ ప్రాక్టీస్ స్పీకింగ్ ట్రై చేశాను. అండ్ ఇంకొకటి ఛానల్ అయిపోయింది అని అంటారు, కానీ నేను మధ్యలో చేస్తున్నాను చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్న. అంటే లైక్ దోస్ ఆర్ నాట్ వెరీ కమర్షియల్ బిగ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు సంజిత్ నేను ఇంకొక మూవీ చేశాను, అది ఎవరికి తెలియదు, అది బయటకు వచ్చేదాకా తెలియదు ఎవరికి. ఇట్ టేక్స్ టైం. లైక్ దీస్ ఆర్ లైక్ స్మాల్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ హూ ఆర్ వెరీ ప్యాషనెట్. ఎవరో ఒక డైరెక్టర్ వస్తాడు. అంటే మనకి ఆ పెద్ద పెద్ద కమర్షియల్స్ మూవీస్ కన్నా చిన్న చిన్న స్టోరీస్ లోనే ఎక్కువ కథ ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎక్కువ నేర్చుకోవచ్చు, ఎక్కువ తెలుసుకోవచ్చు అనిపిస్తుంది. వాట్ అబౌట్ యూ సార్? మీరు ఒక లెజెండ్ యాక్టర్ అయ్యి ఒక చిన్న మూవీకి చేయటానికి వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇది చిన్న మూవీ కదా, వై యామ్ అని చెప్పి నేను ఎందుకు ఉండాలి అక్కడ అని అనేదానికి మీరు అక్కడ ఉండటానికి ఏది ప్రేరేపించింది? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిందే రీజన్. ఇప్పుడు మీరు చెప్పారు కదా పెద్ద సినిమాలు, దాంట్లో లుక్ ఎట్ ది ప్రాబ్లమ్ డైరెక్టర్ హ్యాస్. పెద్ద స్టార్ సినిమా చేస్తే ఆయన ఇమేజ్ ని మెయింటైన్ చేయాలి, ఆయన ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి. సో మెనీ ఇబ్బందులు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి తను ఒక స్టార్ తో అంటే ఆయన పెట్టి రాయడంతో. వెన్ యూ టేక్ అ ఫిల్మ్ స్టోరీ ఇట్ సెల్ఫ్, ఆ కంటెంట్ అనేది హీరో అయిపోతుంది. సో వెన్ ద కంటెంట్ బికమ్స్ హీరో, దెన్ ఆల్ క్యారెక్టర్స్ హ్యావ్ టు బి రియల్ ఇన్ ద ఫిల్మ్. సో వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ అంటే ఆ కంటెంట్ ఇస్ ది ఇన్స్పిరేషన్. ఒక ప్రొఫెషనల్ గా సినిమా చేస్తే దాంట్లో ఒక యాక్టర్ కి 2 things టేక్ బ్యాక్ ఉంటాయి. ఒకటి ఏంటంటే తన పర్సనల్ వర్క్ చేసిన యాక్షన్, దాన్ని 1 to 10 స్కేల్లో పర్సనల్ గా మనం లెవెల్ చేసుకుంటాం. ఓకే, ఈ సినిమాలో 9 వరకు వెళ్ళిపోయింది, దీంట్లో 4, 5, 6 అలా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. దట్ ఈస్ వన్ పర్ఫార్మెన్స్ దట్ యూ టేక్ బ్యాక్. The second you take back is the experience of the film. When you go back with an experience of a film, అది గుర్తుంపులాగా అన్నమాట. మీకు ఈ మూవీలో బాగా గుర్తుండిపోయే అంశం అంటే మీరు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు అన్నారు కదా అలా గుర్తుండిపోతుంది, మనం ఆ కంటెంట్ తీసుకునేటప్పుడు మనకి అది గుర్తుండిపోతుంది. మీకేం బాగా ఇందులో బాగా నచ్చి బాగా గుర్తుండి? ఈ సినిమా స్టార్ట్ అవుతుందండి, అలా 120 how many minutes? 130 minutes. 130. 2 hours 10 minutes. First minute నుంచి 130th minute వరకు ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. సో నా క్యారెక్టర్ దీంట్లో నా జాబ్ ఏంటి, నా పని ఏంటి, బ్లెండ్ అవ్వాలి ఈ సినిమాలో. ఈ సినిమాలో ఎవరు స్టాండ్ అలోన్ గా ఉండకూడదు, అందరూ ఇట్ షుడ్ బ్లెండ్ టుగెదర్. ఇప్పుడు ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువ ఉప్పు చేస్తే అది నోట్లో తగ్గుతుంది కదండి. వెన్ యూ మేకింగ్ అ డిష్, ఎవ్రీథింగ్ హస్ టు బి కరెక్ట్ ఇన్ దట్ డిష్. సో దట్ మచ్ మనం చేయాలి. అండ్ ద డైరెక్టర్ ఇస్ దేర్ టు టెల్ us. పర్సనల్ గా మనం ట్రై చేస్తాం, వెళ్తాం చేస్తాం. కొన్నిసార్లు ఒక సెట్ లో వెళ్తే, ఎస్పెషలీ లెట్ us say అది కమర్షియల్ సినిమా, బట్ ఫార్ములా సినిమా అనుకోండి, దాంట్లో ఒక సెటప్ ఆల్రెడీ ఉంటుంది. ఆ సెటప్ లో మనం దూరాలి, ఆ సెటప్ లో దూరి వీ హ్యావ్ టు ఫిట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఇట్. అది ఒక డిఫరెంట్ స్పేస్. కంటెంట్ లో ఫిట్ అవ్వడం ఒక డిఫరెంట్ స్పేస్. సో వెన్ దర్ ఇస్ సంథింగ్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు అ ఫిల్మ్, యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్, దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి చూసిన సినిమాల్లో కొత్త వాళ్ళు వచ్చి ఎంత మంచి పని, ఎంత బ్యూటిఫుల్ స్టోరీస్, ఎంత బ్యూటిఫుల్ వర్క్ తీసుకొని వస్తున్నారంటే, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ద బ్యాటన్ ఇస్ బీయింగ్ షిఫ్టెడ్. రిలే రేస్ లో ఇప్పుడు ఇచ్చేసారు, కులాలకి ఇచ్చేసారు. దే ఆర్ టేకింగ్ ఇన్ తెలుగు సినిమా ఇన్ ఫ్రంట్, అండ్ ఇట్ ఇస్ వీళ్ళతో పనిచేయడం చాలా వెరీ వెరీ నైస్. బికాస్ నా ఎక్స్పీరియన్స్ లో వాట్ ఎవర్ as enthusiasts of cinema enthusiasts we could not do because of constraints of cinema industry and the way it was building, avanni open ayindi. And I think this is a beautiful time and space to be in Telugu cinema. Okay, కంప్లీట్ గా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. టీజర్ లో
ఒక లేడీ వాయిస్ సార్ వెళ్తారు మదర్ క్యారెక్టర్. సో తను ఒక కథ చెప్తూ ఉంటారు రామాయణం బేస్ చేసుకొని రాముడి ఉంగరం కోసం అని చెప్పి హనుమంతుడు వెళ్తున్న నెరేషన్ ఒక స్టోరీ విన్నా. Is that Ramayana in the part of in this movie? No, actually Ramayana is not part of the story. So I want to give an explanation so that it will be easy for the audience. Have you seen a film called Vikram Vedha? So Vikram Vedha is a film, the Tamil film. So that it's a story. It's a kind of a story about Vikram and Betal. Okay. So dani adapt cheskunnaru వాళ్ళ కథకి. Okay. So the Vikram and Betal story structure they have adapted it to their story. So మన దాంట్లో ఏంటంటే we have not adapted the structure or anything. రామాయణంలో కూడా there is a idea of our film. Okay. That whatever story we have told, ఆ ఫిల్మ్ ది ఒక ఐడియా ఉంది దాంట్లో కూడా. అక్కడ నుంచి ఒక ఐడియా తీసుకున్నారు మీరు? అది తీసుకోలేదు, టీజర్ కోసం వాడుకున్నాం దాన్ని. ఓకే. బేసికలీ టీజర్ కోసం. సో మన ఫిల్మ్ లో ఉన్న ఒక అంశమే రామాయణంలో కూడా ఉంది. సో we wanted to introduce our film with that so that people will accept us more than this. మ్యూజిక్ విషయానికి వస్తే కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ అండి. మీరు అసలు ఫస్ట్ టైం మ్యూజిక్ ఇస్తున్నారు, ఫస్ట్ టైం మ్యూజిక్ లో ఉన్నారు, ఒక మూవీకి మ్యూజిక్ ఇస్తారు అంటే నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. యాజ్ యూ టోల్డ్, ఇందాక నేను మిగతా ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చూసాను ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అని చెప్పి. హౌ అంటే ఇంతకు ముందు అసిస్టెంట్ గా దేనికైనా చేశారా? లేదండి, అసిస్టెంట్ గా ఏం చేయలేదు. ఇది ఫస్ట్. మ్యూజిక్ ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? చిన్నప్పుడు ఫ్యామిలీ అందరూ మ్యూజిషియన్స్. సో ఫస్ట్ ఫిల్మ్ అయితే అవసరం లేదు. అందరూ మ్యూజిషియన్స్, బట్ అదే దాన్ని ట్రాన్స్లేట్ చేసి సాఫ్ట్వేర్ లో మీరు చేయడం అది ఫస్ట్ టైమే. ఓకే. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే కల్మి అని, సో అతను కూడా హెల్ప్ చేశాడు. ఈజ్ మై మ్యూజిక్ సూపర్వైజర్. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కొంచెం బాగానే హెల్ప్ చేశారు. సో ఐమ్ వెరీ టెక్నాలజికల్ ఛాలెంజ్. ఇప్పుడు అన్ని స్టెమ్స్ అన్ని ఒకేసారి చూస్తే కొంచెం నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో అవన్నీ మనోడు చూసుకున్నాడు. ఇందులో లెజెండ్స్ నన్ను ఒప్పించగలిగారు సాంగ్స్ కి గురించి పాడేటప్పుడు. అదే వి గాట్ లక్కీ. ఎస్పీ చరణ్ సార్ వెంటనే పాట విని నచ్చింది, ఆయనకి చాలా నచ్చింది. ట్రాక్ పంపించి ఆయనకు నచ్చి వెంటనే 1 week లో ఒప్పేసుకొని వచ్చాడు హైదరాబాద్ కి. ఓకే. వచ్చి పాడారు. టోటల్ స్టోరీ అంతా తీసుకుంటే మనకి బ్యాక్ డ్రాప్ అంతా కూడాను నాకు కొంచెం ఫారెస్ట్ ఏరియాస్ ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఫారెస్ట్ బేస్ గా దీన్ని తీసుకున్నారా, లేకపోతే ఆ మూవీకి తగ్గట్టు అంటే ఆ ఫారెస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని కథ ప్రకారం నార్మల్ ఏరియాస్ లో కూడా తీసుకోవచ్చు ఆ స్టోరీ, బట్ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి అక్కడికి తీయడానికి ఏంటి అంటే so if you know about the location which we have shot personally, so it's in Western Ghats actually. Okay. So akadanta maximum people who are staying there, their main profession is farming. Okay. So they're all farmers. Okay. Godavari, Godavari, they're all farmers. But if you get inside that any of the house, దాంట్లో వాళ్ళ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇన్ఫోసిస్ లో ఉంటారు, లేదా గూగుల్ లో ఉంటారు, లేదా యుఎస్ లో ఉంటారు వాళ్ళు. సో దే డోంట్ లుక్ లైక్ దాట్, but they're all much more than us who are all staying in Hyderabad actually. మనం ఇక్కడ ఉన్న వాళ్ళే చాలా మంచిగా రెడీ ఫుల్ కావాల్సి చేసుకొని అక్కడ వెళ్ళి ర్యాపిడ్ వెళ్ళిపోతాం, మనకు తెలియదు. దే డోంట్ లుక్ లైక్ దాట్, బట్ ఇన్సైడ్ వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు, లేదా యుఎస్ లో ఇంకేదో అబ్బాయి ఉంటాడు. సో అట్లా ఉంటుంది అది. సో ఐ ఫెల్ట్ ద లొకేషన్ హ్యాడ్ అ క్యారెక్టర్ టు డీల్ విత్ మై సినిమా యాక్చువల్లీ. ఇది ప్లేస్ ఎక్కడ అన్నారు? ఇది వెస్టర్న్ ఘాట్స్ షివమోగా అనే ఒక డిస్ట్రిక్ట్ లో. ఇంకా like it has to go, we have to get inside deep actually. Okay. So deep వెళ్ళాలి. So the entire location, the houses had a character. So మీరు ఒక ఫ్రేమ్ పెడితే చుట్టూ ఒక 3-4 కిలోమీటర్లు ఇల్లు ఉండదు, ఒకే ఇల్లు ఉంటుంది. Because they are all like గోదావరి, అరకు. Okay. బట్ మోర్ దెన్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక ఇల్లు చేసుకుంటే వాళ్ళ చుట్టే వాళ్ళ ఫార్మింగ్ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు అక్కడే ఫార్మింగ్ చేస్తారు, అక్కడ నుంచి వేరే చోటకి ఫార్మింగ్ చేయరు. సో దే విల్ డూ ఫార్మింగ్ అరౌండ్ దేర్ హోమ్. సో అందుకే ఏంటంటే ఒక 3-4 acres లో ఒక హౌస్ ఉంటుంది, దాని లోపల ఏమైనా జరగవచ్చు. వన్ ఆఫ్ ద ఐడియాలజీస్ దట్ మేబీ మన కథ జరుగుండొచ్చు, లోపల జరుగుండొచ్చువా లేదు అంటే నిజంగా జరిగిన దాన్ని తీసుకొని చేసాం. అది నావెల్ కాబట్టి నిజంగా అయితే లేదు. నావెల్, ఇట్స్ నావెల్, అడాప్టేషన్ ఆఫ్ నావెల్, కన్నడ నావెల్ ని అడాప్ట్ చేశారు. సో ఇట్స్ ఓకే ఫిక్షన్. అయితే ఒక ఇంటిని ఒక స్టోరీ అంటే ఒక క్యారెక్టర్ గా తీసుకున్నామని చెప్తున్నాను ఇక్కడ. ఇల్లు అండ్ ఆల్సో ద లొకేషన్, ఎంటైర్ లొకేషన్. ఓకే. హైదరాబాద్ లో బేసికలీ ఏంటంటే ఇట్ వాజ్ వెరీ కాన్షియస్ కాల్. యాజ్ ఐ టోల్డ్ ఇన్ అర్లియర్ ఇంటర్వ్యూస్ దట్
మనం బుక్ చదివేటప్పుడు అది లైక్ ఎవరో మీకు ఇచ్చి ఉంటారు, సో మీరు చదివేస్తారు. సో ఒక 150 రూపీస్ పెట్టి టికెట్ పెట్టి ఆడియన్స్ సినిమా చూడడానికి వస్తున్న వాళ్ళకి we need to give something. We need to tell a story. I can tell a story inside a home also. We can make it as the entire story. The story can be a narration from a director to a producer. అయిపోయింది కదా. I can sit and tell a story. మధ్య మధ్యలో I can cut it to a montage. అయిపోయింది. But the effort which we put is what brings audience into the theater. So one of the conscious idea was to set up this entire story in a very unique place, so that this unique story comes out like how we wanted. ఓకే, అంటే టోటల్గా మూవీకి సంబంధించి ఇంకా నాకు ఆ సస్పెన్స్ ఏంటి అనేది ఇంకా క్లియర్ అవ్వలేదు. అంత సస్పీషియస్ గా కనిపిస్తుంది కానీ ఆ సస్పెన్స్ అనేది ఇంకా నచ్చినాయి కదా టీజర్ ట్రైలర్. యా కంప్లీట్ సస్పెన్స్. అంటే నేను బేసికల్లీ హర్రర్ అండ్ హంటర్ లాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాను. నాకు ఇక్కడ ఏంటంటే సస్పెన్స్ అండ్ సస్పీషియస్ తో ఒక హంటర్ థింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హంటింగ్ ఒక ట్రెజర్ బాక్స్ కనిపిస్తుంది నాకు. సో ఎస్, నాకైతే ట్రెజర్ బాక్సే కనిపిస్తుంది. వాట్ హ్యాపన్ అని, నెక్స్ట్ ఏంటి అనే ఒక ఇదైతే థ్రిల్ అయితే కనిపిస్తుంది. సో ఇది చాలా వరకు మూవీస్ వచ్చాయి కదా. సో ఈ మూవీ ఆడియన్స్ వరకు ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి నచ్చింది, ఫస్ట్ నచ్చే చేసాం. సో డెఫినెట్లీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. లైక్ మైట్ బి అది సడన్ గా ఒక మూవీ క్లిక్ అవుతుంది కదా, అట్లా క్లిక్ అవుతుంది. కంచర్పాలెం మేబీ మేబీ కాదు. మీరు టీజర్ లో ఫస్ట్ వాయిస్ ఓవర్ విన్నారు. ఫస్ట్ మీకు ఇప్పటి వరకు ఎవరు చెప్పని కథ చెప్తాను వినండి చెప్తారు. అంటే మన ఓకే, అంటే ఇప్పటి వరకు ఎక్కడ చూడని కథ అయితే ఎవరు చెప్పని ఎవరు చూపించని ఒక స్టోరీ అయితే మేము థియేటర్స్ లో May 10th చూడబోతున్నాం. సడన్ గా ఇప్పుడు ఏదో పాత బుక్ ఒకటి సడన్ గా ఎక్కడ అంటే జరుగుద్ది ఏమన్నా లైఫ్ లో, నాకైతే జరిగింది. ఏదో సడన్ గా ఒక పాత బుక్ తీసి మనం చూస్తాం, ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది కవర్ పేజ్, అది ఎవరు రాసాడో ఎవరికి ఏం తెలియదు, బట్ చదివే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అట్లాంటి మూవీ అది. ఓకే, ఎవరు చేశారో ఎవరికి తెలియదు, బట్ డెఫినెట్లీ ఒకసారి స్టార్ట్ చేస్తే సార్ మీరేం చెప్తారు యాజ్ ఎ లెజెండ్? ఎస్, ఈ సినిమా అందరికి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సస్పెన్స్ ఏంటి అసలు ఎలా ఏంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఆన్సర్స్ తప్పకుండా దొరుకుతాయి. దట్ మచ్ ఇస్ కన్ఫర్మ్. మీరు 10th వెళ్తే ఓ వావ్ అనుకుంటారు. ఓ వావ్ అనేది నాకు టీజర్ ట్రైలర్ చూస్తేనే అనిపించింది. సినిమాలో ఓ వావ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అండ్ వెన్ యూ గో బ్యాక్, ట్రావెల్ బ్యాక్ హోమ్, ఐ బిలీవ్ దట్ వావ్ విల్ స్టే విత్ యూ ఫర్ అ వైల్. ఓకే, దట్ మచ్ ఇస్ దేర్. అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మీరు ఒక హోటల్కి వెళ్ళారు, అందరూ ఫ్యాంటాస్టిక్ హోటల్ వెళ్ళి అందరూ ఎక్సైట్ అయిపోయారు, వెళ్తాం కూర్చున్నారు, తినేసాక బయటకు వచ్చారు, అమ్మ బాగుంది. అంటే మీకు అనిపించింది ఫస్ట్ చూడాలని? నాకు టీజర్ ట్రైలర్ చూడంగానే నాకు, ఎందుకంటే యాజ్ ఏ ఒక సస్పెన్స్ ని, ఒక హంటింగ్ ని, ఒక హర్రర్ ని ఎంజాయ్ చేసే పీపుల్ గా నాకైతే ఒక మంచి కంటెంట్ రాబోతుంది అనిపించింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే మాక్సిమం రొమాన్స్ ఇవి, లేదు అంటే ఒక థిమేటికల్, లేదు అంటే ఒక బ్యాక్ డ్రాప్స్ తీసుకొని వాటి మీద మూవీస్, కానీ సస్పెన్స్ అనేవి కొంచెం తగ్గాయి ఈ మధ్య. ఇంతకు ముందు అంటే దెయ్యాలు మూవీలు ఇవి హర్రర్ మూవీస్ వచ్చేవి, కానీ అవి కూడాను కొన్ని రోజులకి ఎవరికైనా మూవీస్ చూస్తూ ఉంటే అసలు ఆ హర్రర్ మూవీస్ చూస్తున్న ఫీలింగ్ అయితే రావట్లేదు. సో ఒక సస్పెన్స్ అండ్ సస్పీషియస్ ట్రైలర్లు టీజర్లు చూపించగలిగారు అంటే, సో అది థియేటర్ లో కూడా క్యారీ అవుతుందని నేను అనుకుంటున్నాను. విత్ గుడ్ హ్యూమన్ ఎమోషన్స్ అంతే. ఇది హారర్ అయితే కాదు, నేను సస్పెన్స్ అంటాను, అందుకే ఇట్స్ నాట్ హారర్, థ్రిల్లింగ్ గా ఉంటుంది. డెఫినెట్లీ స్టోరీ నెక్స్ట్ ఏంటి అనేది ఎప్పుడు మనకి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, బట్ విత్ గుడ్ హ్యూమన్ ఎమోషన్స్, లైక్ మంచి ఫీలింగ్ ఉంటుంది, మంచి గుడ్ ఫీలింగ్. పప్పు కర్రీ అన్నీ ఉంటాయి, మనం అన్ని తీసుకొని తినాక యూ కెన్ పిక్ అండ్ చూస్ వాట్ యూ వాంట్ టు ఈట్. బట్ ఫైనల్లీ మీరు భోజనం చేసి వెళ్తారు కదా, సో వెన్ యూ గో అవుట్ మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, వెళ్ళి ట్రై చేయరా మంచి హోటల్ అంటారు కదా, ఆ వర్డ్ దట్ విల్ ఆల్సో హ్యాపీ.
ఓకే ఓకే, లాస్ట్ గా మీరేం చెప్తారు మూవీ గురించి? ఫస్ట్ మూవీ, ఫస్ట్ బ్రేకప్ ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తప్పక చూడండి థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది. మీరు చాలా ఎమోషనల్ గా వస్తారు బయటికి, నేను కాన్ఫిడెంట్ గా నేను చెప్తున్నాను. మీరేం చెప్తారు లాస్ట్? Like it's a very honest attempt from a very young team. So there are so many people who have made cinemas and they have won. There are so many people who have made cinema and have lost also. It's a part of the game. So we are a team. We have at least we have won in giving a try. ఓకే, సో మనం ఈ ప్రయత్నం చేయడంతో పాటే వీఆర్ థింకింగ్ వీ హ్యావ్ వన్. సో ఐ థింక్ ఆ ప్రయత్నానికి ఐ వాంట్ ఆడియన్స్ టు కమ్ ఇన్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్ వన్స్. పేటిఎం చేసేస్తాం. ఓకే, మే 10th మన ముందుకి ఆరంభం మంచి అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రారంభం. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, ఇలా అంటే ఒక మంచి జోనర్స్ అనేవి, ఇంకా మూవీ అనేది రొమాన్స్ లేదంటే ఒక థ్రిల్లర్ ఇలాంటివన్నీ కాకుండా ఒక డిఫరెంట్ వేలో ముందుకొస్తుంది. సో మే 10th అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారని అనుకుంటున్నా.